ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. సో ఇప్పుడు పాలిటిక్స్ అని చెప్పింది మీతో ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, మీతో ఉన్నటువంటి కార్యకర్తల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, దాన్ని ఎట్లాగో మీరు ఫిల్ చేసుకుంటారు, ఆ ప్యాచప్ అనేది ఎలా చేస్తుంటారు అనేది ఇది ఒక ఎత్తు అయితే, ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు ఉంటాయి, వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు ఉంటాయి, వాళ్ళ అభివృద్ధి పనులకు అడ్డం పడుతున్నారా లేకుంటే మీరు చేసేటువంటి దాంట్లో లోపాలు ఏమైనా ఎత్తి చూపుతున్నారా అనుకున్నప్పుడు వాటిని ఎలా ఓవర్కమ్ అవుతారు అసలు? అంటే ఏదైనా నేను ఎప్పుడైనా ఒక వాదన నేను వినిపించినా, ఒక వాదనకు జవాబు చెప్పినా, ఆధార సహితమైన సహేతుకమైన సద్విమర్శ ఏదున్నా కూడా నేను స్వీకరిస్తాను. నిజంగా ఒక మామూలు మనిషి ఏదైనా చెప్తే కూడా నేను సరిదిద్దుకోవడానికి అనుక్షణం సిద్ధంగా ఉంటాను. నాకేం భేషజాలు లేవు. నేను ఇంతకుముందు చెప్పినట్లు వ్యక్తిగత ప్రతిష్ట కోసం, వ్యక్తిగత కీర్తి కోసం నేను పనిచేస్తలేను. నేను ఒక చాలా లుక్రేటివ్ ప్రాక్టీస్ ఉన్నటువంటి రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న అడ్వకేట్. నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చినాడు అవన్నీ పక్కకు పెట్టి వచ్చినాడు. 10 మంది జూనియర్లు, చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. నాకు లోకానికంతా తెలుసు. నన్ను రాజకీయంగా విభేదించి రాజకీయంగా నాపై విమర్శలు చేసేవాళ్ళు సైతం అంగీకరించే అంశం అది, నా న్యాయవాద ప్రతిభ గురించి. సో అది అంశం కాదు. సహజంగానే రాజకీయాలలో ఏముంటుందంటే ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. నిజంగా అవతలి వాళ్ళు చేసిన పని గొప్ప పని అయితే ఇది మంచిది అని చెప్పేటువంటి ఆ సహృదయత ఇవాళ చాలా తక్కువ మందికి ఉంది రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాలలో. పార్టీ ఏదైనా ఒక ప్రజాప్రతినిధి లేదా ఒక నాయకుడు ఇతని వల్ల ఈ ప్రాంతానికి ఈ మేలు జరిగిందంటే రాజకీయాలకు, విశ్వాసాలకు, పార్టీలకు అతీతంగా ఎవరైనా ఇది మంచి అని నిజంగానే అభినందిస్తే వాళ్ళు గొప్పోళ్ళు. అటువంటి వాళ్ళు కరువైన సమాజంలో. కాబట్టి నేను ప్రజలనే కేంద్ర బిందువుగా చూస్తాను ఎప్పుడైనా. నేను చేసిన పనికి ప్రజలు కితాబిస్తుందా లేదా నాకు ముఖ్యం, కానీ అకారణంగా ద్వేషించే విపక్ష నాయకుల యొక్క మాటల్ని నేను ఖాతరే చేయను, అసలు పట్టించుకొని కూడా పట్టించుకోను. సో విపక్షాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వనపర్తి గురించి, విపక్షాలు చేసినటువంటి కామెంట్లను గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో తెలంగాణలో పర్టికులర్గా పాలమూరు వెనకబడలేదు, పాలమూరును వెనకబడ్డ వారు పరిపాలించడం వల్లే వెనకబడింది అనేటువంటి కామెంట్లు కూడా వినిపించాయి. నిజమే అంటారా? అంటే దీంట్లో 2 పార్శ్వాలు ఉన్నాయి కవిత గారు. ఒకటేంటంటే సమైక్య రాష్ట్రంలో ఒక విధానపరంగానే ఆంధ్ర పరిపాలకులు, వలస పాలకులు ఒక పద్ధతి ప్రకారంగానే మన ప్రాంతానికి అన్యాయం చేసింది అనేది అది రూఢి అయినటువంటి చరిత్ర, మన ముందున్న చరిత్ర. అది దాంట్లో ఏమీ దాపరికం లేదు. అదే క్రమంలో ఏంటంటే అట్లా అని మొత్తం బదనాం వాళ్ళ మీద వేసేసి మనం నిష్క్రియాపరత్వంతో ఉండకూడదు కదా. సో తెలంగాణ సమాజంలో జరిగింది ఏంటంటే, నా అబ్జర్వేషన్ చెప్తున్నా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా చెప్తున్నా ఈ మాట. సమైక్య రాష్ట్రంలో ఉంటున్నప్పటికీ కూడా తమ ప్రాంతాలకు మేలు జరగడం కోసం పట్టుబట్టి సాధించి జిద్దుబట్టి చేసినటువంటి నాయకులు ఉన్నారు, ఫలితాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రలో జయనిస్తలేరు అనేటువంటి నెపం పెట్టి గమ్ము ఉండడం అది చాతగాంతనం అవుతుంది. అన్నీ సాధించకపోవచ్చు, కానీ నీ పట్టుదల, నీ కృషి ఉండాలి కదా. అక్కడ ఫలితం వస్తుంది రాదు, వాళ్ళు ఇస్తారు ఇవ్వరు, మన వంతు ప్రయత్నం అయితే ఉండాలి కదా. సో ఆ జిద్దుతో ప్రయత్నం చేయకపోవడానికి ఆటంకం ఏంది? బానిస మనస్తత్వము, రాజీ మనస్తత్వం. మేము కొట్లాడితేనంటే వాళ్ళు మమ్మల్ని ఏడ దూరం చేస్తారో, ఈసారి గట్టి అడిగితే మళ్ళీసారి ఏడ టికెట్ ఇయ్యారో అనేటువంటి ఇదే కదా తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించింది. కాబట్టి ఏం జరిగిందంటే ఒక జిద్దుగా తీసుకొని ఏదైనా సాధించేటువంటి విషయంలో వాళ్ళు, ఆయా పార్టీల నాయకులు, ఆయా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇది చేసి తీరాలనేటువంటి ఆ జిద్దు సంకల్పం చాలా తక్కువ మంది చూపించారు. అలాంటి తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో లేరానని నేను బొత్తిగా, కొద్దిమంది చాలా జిద్దుగా తీసుకొని చేసింది కాబట్టి ఆయన నియోజకవర్గాల్లో పనులు అయినాయి. ఇప్పుడు పనులు బొత్తి కాలేదా అనలేదు. తెలంగాణ వచ్చే కంటే ముందు కొన్ని నియోజకవర్గాల్లో ఎగ్జాంపులర్గా పనులు జరిగినాయి. సిద్దిపేటలో జరగలేదా? తెలంగాణ ఉద్యమానికి వచ్చేటప్పటికి కేసీఆర్ తన నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయలేదా? చేసిండ్రు కదా. మరి ఎందుకు చేసిండ్రు? ఆ పట్టుదల ఉంది కాబట్టి చేసిండ్రు. జానారెడ్డి గారు కూడా ఆయన కాన్స్టిట్యూన్సీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. దాంట్లో మనం వేరే పార్టీ అని అట్లా చెప్పడానికి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో చేసిండు. మాట చెప్తున్నాను నేను. కొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ పట్టుదల ఉన్నవాళ్ళు కొన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేసిండ్రు. కానీ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఒక మీమాంస, మేము ఏదన్నా ఒక పరిధి దాటి గట్టిగా మాట్లాడితే మా రాజకీయ భవిష్యత్తు, మా ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అనేది వాళ్ళని ఎప్పుడూ హంట్ చేసేది. సో వ్యక్తిగతంగా అభిప్రాయాలు కూడా చెప్పలేనటువంటి చెప్పలేని అశక్తత అది వెంటాడుతూ వచ్చింది తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని. అందుకే వ్యక్తిగతమైన నిందలు మేము ఎప్పుడు వేయలే. అందుకే ఫలానోళ్ళు మీ టైంలో మీరు చేయాలని వ్యక్తిగత నిందలు వేయలే.
పార్టీల పరంగా మాట్లాడినాము. ఈ ఈ ఈ ఈ స్థితి మనకు ఉండే దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి అని చెప్పినాం ఆనాడు హెచ్చరించేటప్పుడు కూడా. ఎట్లా రేపు తెలంగాణ వస్తుంది, ఆ మోకరిల్లడం ఎందుకు, గట్టిగా మాట్లాడండి ఇప్పుడు అని చెప్పినాం. కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనైనా రాజశేఖర రెడ్డి టైంలోనైనా అదే చెప్పినాం మనం. ఆయన అభివృద్ధి చేస్తే తెలంగాణ పక్క పోతుందని ఆయన మాట్లాడుతుంటే దానికి ఎందుకు జవాబు ఇయ్యరు? అభివృద్ధి జరగని, కానీ మా తెలంగాణ అయితే మాకు కావాలి, మన పార్టీ ఇచ్చింది కదా మాట, చేసి తీరాలి, ఇంకోసారి మీరు అట్లా మాట్లాడకండి, మేము తెలంగాణ ప్రాంతం ఎమ్మెల్యేలుగా మేము కోరుతున్నామని ఒక్కడైనా మాట్లాడాలి కదా, మాట్లాడలే. సో అది అలుసైపోతుంది.